సార్ ఇప్పుడు మీరు అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు కలిసి మీకు ఎప్పుడైనా అనిపించిందా అంటే పవన్ కళ్యాణ్ గారు సీఎం పదవి అంటే దాన్ని త్యాగం చేస్తున్నారేమో? ఏముండదండి త్యాగాలు ప్రేమ విఫలాలు అటువంటివి ఉండవు. ఆయన కూడా అన్నాడు 40 ఏళ్ళ నుంచి తెలుగుదేశం పార్టీ ఉంది, గ్రాస్ లెవెల్లో రూట్ లెవెల్లో పల్లెటూరులో కూడా కార్యకర్తలు ఉన్నారు వాళ్ళకి. సో నిన్న మీటింగ్లో కూడా ఫస్ట్ తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, తర్వాత అచ్చెన్నాయుడు గారు, తర్వాత బాలకృష్ణ గారు, లోకేష్ గారు వీళ్ళు చెప్పాక మా జనసేన వీర మహిళలు జన సైనికుల గురించి మాట్లాడారు. అది ఆయన విజ్ఞత, అది పవర్ స్టార్ యొక్క హ్యుమానిటీ. సో రేపు ఆయన ఏమన్నాడు, రేపు రిజల్ట్ రానివ్వండి, సీఎం అంటాం కాదు, మీరు వెళ్ళి 100 మందిని మోటివేట్ చేసి ఓట్లు వేయించండి. ఏ 25 కేజీల కోసం బియ్యం కోసం మనం అరులు దాచడం కాదు, 25 ఏళ్ళ మన బిడ్డల భవిష్యత్తు కోసం మనం పోరాడాలి. దట్ ఈస్ ద స్లోగన్ ఆఫ్ జనసేన. సో మనం దీని మీదే ఉండాలి. లేడీస్ మీద జరిగే అత్యాచారాలను ఆపాలి, ఒక విద్య వైద్యం రావాలి. సో ఏపీ హ్యాపీగా ఉండాలి. హలో ఏపీ అని ఆయన స్లోగన్ చెప్పారు, బై బై వైసీపీ అని. అదే జరుగుతుంది. వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ 100 days. ఓకే, కానీ సార్ జరిగేది ఏంటంటే యాక్చువల్గా పవన్ కళ్యాణ్ అభిమానులు, వీరాభిమానులు, ఆయన అడుగు పెడితే చాలు అనుకునేవాళ్ళు, ఆయన మాట వినాలి అని అనుకునేవాళ్ళు, వాళ్ళందరూ ఎస్పెషల్లీ సీఎం అవ్వాలి అనే కోరిక అవుతారండి. ఇప్పుడు అలాంటప్పుడు ఇక్కడ వీళ్ళిద్దరూ కూటమిగా ఉన్నప్పుడు సీఎం పదవిని ఇక్కడ త్యాగం చేస్తున్నారన్న ఫీలింగ్ త్యాగం లేదండి, త్యాగం ఉండదు. అంటే ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క స్ట్రాటజీ ఉంటుందండి, పొలిటికల్ స్ట్రాటజీ. పొలిటికల్ స్ట్రాటజీలో ప్రజలందరూ కోరుకుంటున్నారు ఏంటి, దేర్ ఇస్ అ పవర్ షేరింగ్. యూ వాంట్ టు బికమ్ ఏ సీఎం, ఈజ్ ఎస్ ఆఫ్ సీఎం. సో మనం వాళ్ళిద్దరు అండర్స్టాండింగ్లో ఉంటారు, అధినాయకులు మాట్లాడుకుంటారు. ప్రజలకి ఏదైతే సంతోషంగా ఉంటుందో అదే చేస్తారు ఆయన. ప్రజల్లో నిర్ణయమే అంతిమ నిర్ణయం. సో ముందు మనం గెలిపించుకోవాలి. అక్కడికి వచ్చాక చంద్రబాబు గారు రేపు అనొచ్చు, పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ 2.5 years మీరు చేయండి, తర్వాత 2.5 years మేము చేస్తాం. ఎనీథింగ్ హ్యాపెన్స్ ఇన్ పాలిటిక్స్. రేపొద్దున్న ఇంకా కొంచెం ముందుకెళ్ళి ఇంకో రకంగా ఏదన్నా ఇంకా జరిగితే ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. సో వాళ్ళకి ఏంటంటే ఇన్సెక్యూరిటీ వచ్చేసింది. వైసీపీకి తెలుసు ఎటు తిరిగి ఓడిపోతామని తెలుసు. రేపు 2024లో ఏప్రిల్లో ఎలక్షన్ రిజల్ట్ రాగానే 11 o'clock అంత ట్రెండ్స్ మొదలవుతాయి. ట్రెండ్స్ మొదలవుతున్నప్పుడు ఎవడగాడు ఫ్లైట్లో బై రోడ్డు పారిపోయే రోజు దగ్గరలో ఉందండి. మేము కూడా రోజమ్మ గారు పంచారు కదా స్వీట్స్, మేము కూడా బాణాసంచ కాల్చి స్వీట్స్ పంచుతూ ఆమె ఎదురుపడితే ఆమెకి మేము కూడా ఇలా అని డ్యాన్స్ చేస్తాం. సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు టీవీ.